నమస్తే. ఈ ప్రపంచంలో లక్కీయెస్ట్ పర్సన్ ఎవరైనా ఉన్నారంటే మనకు అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో అందరూ చనిపోగా ఎమర్జెన్సీ ఎగ్జిట్ సీట్లో కూర్చొని ప్రాణాలతో బయటపడ్డ మృత్యుంజయుడు వికాస్ కుమార్ రమేష్ గుర్తుకు వస్తాడు. ఈ ఘటనలో అతను ఎలా ప్రాణాలతో బయటపడ్డాడనేది ఇప్పటికీ పెద్ద ఆశ్చర్యకరమైన విషయం. దీంతో ప్రపంచం మొత్తం విస్మయానికి గురైంది. దేశ ప్రధాని మోదీ అతడు చికిత్స పొందుతున్న ఆసుపత్రికి వెళ్లి పరామర్శించారు. అంతర్జాతీయంగా అతడిపై వార్తలొచ్చాయి. మరి ఈ రోజు ఆ మృత్యుంజయుడే అసలు నేనెందుకు ఆ ఘటన నుంచి బతికి బయటపడ్డానోనని తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ప్రాణాలతో అయితే మిగిలాను, కానీ అనుక్షణం నరకాన్ని అనుభవిస్తున్నానని అంటున్నాడు విశ్వాస్ కుమార్ రమేష్. ఇంతకీ ఆయన ఆవేదన ఏంటో చూద్దాం. It's very hard to explain that. And me, mentally, physically, my family broke down. ఈ ప్రపంచంలోని అత్యంత అదృష్టవంతుడు వికాస్ కుమార్ రమేష్. ఎందుకంటే అతడు ప్రయాణించిన ఎయిర్ ఇండియా విమానంలోని అందరూ అంటే 260 మంది అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో కాలి బూడిదైపోయారు. యావత్తు ప్రపంచాన్ని విస్మయానికి గురి చేస్తూ అగ్గిపాలైన విమాన శకటాల కింద నుంచి అతడు మాత్రం నడుచుకుంటూ రావటం ఈ భూమి మీదే అతన్ని లక్కీయెస్ట్ పర్సన్ చేసింది. కాగా గత జూన్ 12న అహ్మదాబాద్ లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి లండన్ కు బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం A171 టేక్ ఆఫ్ అయిన కొద్ది క్షణాలకే కుప్పకూలింది. ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న 241 మంది, కింద ఉన్న మరో 19 మంది ప్రాణాలు కోల్పోగా ఎమర్జెన్సీ ఎగ్జిట్ దగ్గర 11A సీట్లో కూర్చున్న విశ్వాస్ కుమార్ రమేష్ మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. అదే విమానంలో ప్రయాణిస్తున్న ఆయన తమ్ముడు అజయ్ ఈ దుర్ఘటనలో మరణించాడు. ఇక ఈ ఘటన తర్వాత అందరూ విశ్వాస్ కుమార్ ను లక్కీ మ్యాన్ అని అనుకుంటుంటే ఆయన మాత్రం ఆ దుర్ఘటనలో బతకడం ఒక అద్భుతమే అయినా ఆ జ్ఞాపకాలతో జీవించడం మాత్రం నరకంగా ఉందని, అసలు తాను ఎందుకు బతికానని ఇప్పుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆ రోజు నుంచి తాను నిత్యం నరకం అనుభవిస్తున్నానని చెప్పడం ఇప్పుడు సంచలనంగా మారింది. ప్రమాదం తర్వాత తన జీవితమే మారిపోయిందని విశ్వక్ కుమార్ చెబుతున్నారు. ఈ ప్రమాదంలో నా తమ్ముడిని పోగొట్టుకున్నానని, అతను తనకు అన్నిట్లో అండగా ఉండేవాడని, ఇది తనకు ఎప్పటికీ తీరని లోటు అని తెలిపారు. ఇక దీంతో పాటు ఈ ప్రమాదం తర్వాత కుటుంబ పరిస్థితి మొత్తం తలకిందులైపోయిందని, విమాన ప్రమాద భయంకర జ్ఞాపకాలు ఇంకా వెంటాడుతూనే ఉన్నాయని విశ్వక్ తెలిపారు. పడుకుందామని కళ్ళు మూసుకున్నప్పుడు అవే దృశ్యాలు కంటి ముందు కదలాడటంతో రాత్రుల్లో నిద్ర పట్టడం లేదని, దాంతో తన భార్య, కొడుకు, కనీసం తల్లితో కూడా మాట్లాడలేకపోతున్నానని, అయినా తాను పడుతున్న బాధను వ్యక్తం చేశారు. తాను తన తల్లి ఒకే గదిలో కూర్చొని ఒంటరి జీవితాన్ని అనుభవిస్తున్నానని అంటున్నారు. ఒక ప్రమాదంలో గాయాల పాలైన విశ్వక్ ఇప్పటికీ తనకు కాలు, భుజం, మోకాలు, వెన్ను నొప్పులు ఉన్నాయని, సరిగ్గా నడవలేకపోతున్నా, డ్రైవింగ్ కూడా చేయలేకపోతున్నానని అన్నారు. మరోవైపు ఈ యాక్సిడెంట్ తర్వాత ఇండియాలో తన వ్యాపారం మొత్తం మూతపడిందన్నారు. దీంతో కుటుంబ ఆర్థిక పరిస్థితి కూడా దిగజారిందని వాపోయారు. అయితే ప్రమాదం తర్వాత ఎయిర్ ఇండియా ఇచ్చిన ఎగ్జిగ్రేషియా ఏమాత్రం సరిపోలేదని, చాలా గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నానని అన్నారు. ప్రసల్ సెక్టర్ లోని తన ఇంట్లో ఉంటున్న రమేష్ ఆనాటి భయంకర జ్ఞాపకాలతో మానసిక క్షోభ అనుభవిస్తున్నట్లుగా తెలిపారు. రమేష్ పోస్ట్ మ్యాట్రిక్ స్ట్రెస్ డిజాస్టర్ తో బాధపడుతున్నారని, సరిగ్గా నడవలేకపోతున్నారని ఆయన బంధువులు తెలిపారు. టాటా గ్రూప్ యాజమాన్యంలోని ఎయిర్ ఇండియా మధ్యంతర పరిహారంగా 22 లక్షలు ఇవ్వగా అది ఏమాత్రం సరిపోదని వారు అంటున్నారు. మరి విశ్వక్ ను ఎయిర్ ఇండియా సంస్థ ఏ విధంగా ఆదుకుంటుందో చూడాలి.